స్టీఫెన్ కింగ్ ఒక అమెరికన్ రచయిత. ఇతడిని కింగ్ ఆఫ్ హారర్ అని కూడా పిలుస్తారు. స్టీఫెన్ కింగ్ 1947 సంవత్సరం సెప్టెంబర్ 21న జన్మించాడు. ఇతడు ప్రధానంగా హారర్ కాల్పనిక కథలను రాయటంలో ప్రసిద్ధి చెందాడు. స్టీఫెన్ కింగ్ చిన్నతనంలో అతడి తల్లిదండ్రులు విడిపోవడం జరుగుతుంది. అతడి తల్లి అతడిని అలాగే అతడి అన్నని పెంచుతుంది. 1965లో స్టీఫెన్ కింగ్ లిప్సన్ ఫాల్స్ హై స్కూల్లో చేరతాడు. అక్కడ అతడు మొట్టమొదట రచించినటువంటి ఐ వాజ్ ఏ టీనేజ్ గ్రేవ్ రాబర్ ని ప్రచురించడం జరుగుతుంది. అలాగే అతడు కాలేజ్ న్యూస్ పేపర్ కి కూడా రాయడం ప్రారంభిస్తాడు. స్టీఫెన్ కింగ్ సుమారు 65 నవలలను అలాగే సుమారు 200 షార్ట్ స్టోరీస్ ను రచించాడు. స్టీఫెన్ కింగ్ ప్రతిరోజు కనీసం 2000 పదాలను రాసేవాడట. 1970 నుండి 1980 కాలంలో స్టీఫెన్ డ్రగ్స్ కి అలాగే ఆల్కహాల్ కి ఎడిక్ట్ అవుతాడు. అదే సమయంలో అతడు కొన్ని నవలలను రచించాడు. అందులో ఒక నవల పేరు క్యూజో. స్టీఫెన్ చెప్పే విషయం ఏంటంటే అతడు మద్యమత్తులో ఉన్నప్పుడు అతడికి తెలియకుండానే కొన్ని పుస్తకాలు రచించాడని, వాటిని రచించిన తరువాత చదివితే అది అతడు రాసిందేనా అన్న సందిగ్ధంలో ఉండేవాడని స్టీఫెన్ పేర్కొన్నాడు. ఇతడు రాసిన పుస్తకాలను అన్ని వయసుల వారు చదువుతారని, చదివిన వారిలో కొన్ని మానసిక రోగాలకు దారితీసిందని చెప్తారు. భయం, ఆందోళన, డిప్రెషన్ అలాగే వారిని ఊహల్లో జీవించేలా చేసిందని, అంటే వాస్తవిక ప్రపంచానికి దూరం చేసిందని, నిద్రలేమి, పీడకలలు వంటి వాటితో బాధపడినట్లుగా అతడి పుస్తకాలు చదివిన వారు పేర్కొన్నారు. ఈ దినాన ఎటువంటి వాటిని నువ్వు చూస్తున్నావు లేదా ఎటువంటి వాటిని నువ్వు చదువుతున్నావు? జాగ్రత్త. ఒక పుస్తకమే ఇంత ప్రభావితం చేస్తే నీవు చూస్తున్న దృశ్యాలు నిన్ను ఇంకెంతగా ప్రభావితం చేస్తున్నాయో ఒకసారి గుర్తించు. కాలక్షేపానికి హారర్ మూవీస్ చూడటం లేదా అశ్లీలమైన వాటిని చూడటం వల్ల నీ హృదయంలోనికి నీవు దుష్టుణ్ణి ఆహ్వానించినట్లే. దేవుని నమ్ముకున్న నీవు జీవగ్రంథాన్ని ధ్యానించు, వాక్యాన్ని విను, దేవునితో నీ సమయాన్ని గడుపు. ఇలా వ్యర్థమైన వాటికి సమయాన్ని ఇచ్చి వాటికి బందీవి కాకు. ఈ రోజున నీవు వేటికి ఎడిక్ట్ అయ్యావో పరీక్షించుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క కార్యాలను, ఆయన కృపని నీ జీవితం పట్ల చూస్తావు. విడిచిపెట్టుటలో గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుడి నీ కొరకు దాచి ఉంచిన మేలును పొందుకో. దేవుడి నిన్ను దీవించునుగాక. ఆమేన్.